హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ బస్సు పోతున్నా. మీరు ఉద్యోగం ఇప్పుడే మొదలుపెట్టారా, లేదా మొదలుపెట్టి కొద్ది సంవత్సరాలే అయిందా? అలాంటి యూత్ కోసం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా దగ్గర చాలామంది యూత్ పనిచేస్తున్నారు. వాళ్ళ కొంతమందిలో చూసినటువంటి ఒక యాటిట్యూడ్ ఏంటి అంటే, ఎంత టైం చేయాలో కరెక్ట్గా అదే టైం, అలాగే ఎంత పని చేయాలో కరెక్ట్గా అదే ఎగ్జాక్ట్గా మీటర్ లెక్కలు వేసుకుని కొలిసినట్టు చేస్తూ ఉంటే వాళ్ళు చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. నేను చెబుతున్నది ఏంటి అంటే, మీరు గ్రో అవ్వాలంటే అలా చేయడం కరెక్ట్ కాదు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర డెలివరీ బాయ్స్ పనిచేస్తారు. 30 షిప్మెంట్స్ డెలివరీ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తుంది. ఓకేనా? క్రిటికల్ టైంలో నేను చాలామందిని గమనించింది ఏంటంటే, కరెక్ట్గా 30 చేసి 31 డెలివరీ కూడా చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏం జరిగిందో తెలుసా? ఈఆర్పి ఇష్యూస్ వల్ల, లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేదంటే ఏదైనా దీనివల్ల ఒక్క షిప్మెంట్ తగ్గిపోతుంది, 29 అయిపోతుంది. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ కాకపోవడం వల్ల వాళ్ళకి మినిమం గ్యారంటీ అమౌంట్ రాకుండా అయిపోయింది. అది చాలా సందర్భాల్లో చూశాను. ఒక్క షిప్మెంట్ 2 షిప్మెంట్లు ఎక్స్ట్రా చేస్తే ఏం పోయింది? రైట్? అంటే వీళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మనం కంపెనీకి చాలా చాలా సాయం చేసేస్తున్నాం, సో మన శ్రమని చాలా పెట్టేస్తున్నాం, మనం దానం చేసేస్తున్నాం, మనం త్యాగం చేసేస్తున్నాం అనే అభిప్రాయంలో చాలామంది మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మీ కెరీర్లో కానీ మీ ఉద్యోగంలో గ్రో అవ్వాలంటే 3 విషయాలు మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ చూస్తాయి. ఒకటి ఏంటి అంటే మీ యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్తో ఉన్నారా లేదా. 2 కెపాసిటీస్, మీకు ఆ పని ఇచ్చిన పనిని చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా. 3 ఎగ్జిక్యూషన్, ఆ శక్తి సామర్థ్యాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి దాన్ని రోల్అవుట్ చేస్తున్నారా లేదా. ఈ 3 కరెక్ట్గా ఉంటే మాత్రం ఏ మేనేజ్మెంట్ మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడదు. రైట్? సో ఇవి కరెక్ట్గా ఉండాలి. ఒకటి. రెండోది ఏంటి ఏం చెప్తున్నానంటే, మీరు ఒక పని చేస్తున్నారు, సేల్స్లో పని చేస్తున్నారు, మీరు రైట్ హెచ్ఆర్ ఇష్యూస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోండి. ఎందుకో చెప్తున్నానంటే, మీకు టైం దొరికింది, నేర్చుకుంటే ఫస్ట్ ఏమవుతుందంటే కంపెనీకి కాదు ఉపయోగపడేది, మనం చాలా ఫాస్ట్గా గ్రో అవుతాం. సో నేర్చుకోవడం వల్ల మనం గ్రో అవుతాం. నాలెడ్జ్ ఒకటే కాదు, చూడడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, కానీ పని చేయడం వల్ల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. దట్ గివ్స్ యూ మోర్ కాన్ఫిడెన్స్, మోర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ది ఏరియా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి యూత్కి నేను చెప్పేది ఒకటే, రైట్? మనం కొంచెం ఎక్స్ట్రా చేస్తే మన కండలు కరిగిపోతాయి, లేదా కొంచెం ఎక్స్ట్రా పని చేస్తే బయట వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకు కాదు అనుకోవడం అనేది తప్పు. మనకే ఫస్ట్ ఉపయోగపడుతుంది. అది ఏం చేయాలి? మీరు మీ మంచి యాటిట్యూడ్ని చూపించండి. అలాగే మీకున్న కెపాసిటీస్ తక్కువైతే దాన్ని నేర్చుకోండి, కెపాసిటీ పెరుగుతుంది, చేసే కొద్ది కెపాసిటీ పెరుగుతుంది. 3 ఇచ్చిన దాన్ని ఏం బద్దకించకుండా, లేకపోతే డీవియేట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి టాస్క్ ఓరియంటెడ్గా కంప్లీట్ చేసి చూపించండి. మీ గ్రోత్ లేకపోతే అప్పుడు చూడండి. రైట్? ఆల్ ది బెస్ట్.